కమ్ టు మోరాంజీ సెవెన్ ఛానల్ యూట్యూబ్ స్టడీ ఛానల్ మనది వచ్చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో పోయి మోరా అంజీ 7 అని కొడితే వస్తుంది మీకు. ఇది యూట్యూబ్ స్టడీ ఛానల్. మీకు కాంపిటేటివ్ స్పిరిట్లో ఉపయోగపడే అన్ని వీడియోలు ఇందులో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నోటిఫికేషన్లు అనేవి రావడం జరుగుతుంటుంది. మన టాపిక్ వచ్చేసి పంటలు, వ్యవసాయానికి సంబంధించిన టాపిక్ ఇది. పంటల్లో 2 రకాలు: ఆహార పంటలు, ఆహారేతర పంటలు. ఆహార పంటలు అంటే మన నిజ జీవితంలో ఉపయోగించేవి, మన రోజు లేచినప్పటి నుంచి తినేటివి, మన అవసరాలు యూజ్ అయ్యేటివి ఆహార పంటలు. ఆహారేతర పంటలు అంటే మిగతావి తినేవి కాకుండా మనం తినడానికి ఉపయోగపడేవి. మామూలుగా అంటే తినేటివి ఏమో డైరెక్ట్ తింటాము, తినడానికి ఉపయోగపడేది అంటే మన వంట నూనెలు కానీ ఇవన్నీ కూడా దానికి సహకరించేవి అన్నట్టు. ఆహార పంటల్లో ఆహార ధాన్యాల్లో మిల్లెట్లలో మన చిరుధాన్యాలు కొర్ర, సాము, గోధుమలు, బియ్యం. పప్పు ధాన్యాల్లో కందులు, శనగ, పెసర ఇవన్నీ కూడా పప్పు ధాన్యాల కిందకి వస్తాయి. ఇతర ఆహార ధాన్యాలకు వచ్చేసి చెరకు, సుగంధ ద్రవ్యాలు. చెరకు అంటే తెలుసు, చెరకు గడలు. అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే ఆవాలు, మెంతులు, మన పోసు అంటే కూరగాయలు మన పోసు వేస్తాం కదా, అవన్నీ సామాన్లు అన్నట్టు. కూరగాయలు మీకు తెలుసు, టమాటా, వంకాయ, మిరపకాయ, ఇవన్నీ కూడా కూరగాయలే. పండ్లు, అరటి, జామ, ఆపిల్ అలాంటివి మొత్తం కూడా పండ్లు. ఆహారేతర పంటలకు వస్తే మనకు నూనె గింజలు, వంట నూనెలు. మనం సన్ఫ్లవర్ నుంచి నూనె గింజలు వస్తాయి, వాల్నట్స్ నుంచి, ఆవం నుంచి ఆవాల నూనె వస్తుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ అని మన రైస్ నుంచి, తవ నుంచి కూడా చేయడం జరుగుతుంది. చమురులు, మిగతా చమురులో కూడా ఆముదము, ఇవన్నీ కూడా చమురుల కిందకే వస్తుంది. ఆహారేతర పంటలు. వాణిజ్య పంటలు వచ్చేసి పత్తి. మనం రోజు బట్టలు వేసుకుంటున్నాం కాబట్టి కాటన్ నుంచి, పత్తి నుంచి వస్తాయి ఇవన్నీ. పత్తి నుంచి దారం ఉడికి అందులో నుంచి ఆ దారాలను మొత్తం కుప్ప చేస్తే మీకు బట్టలు రావడం జరుగుతుంది. అలాగే పూలు, మనం డైలీ మనం పూజకు ఉపయోగించే పూలు, అవన్నీ. పొగాకు అంటే మనకు సిగరెటు, దానిలో ఉపయోగించే పొగాకు. డ్రగ్స్ అనేది మనం డైరెక్ట్ తీసుకోవడం కాదండి. ఈ డ్రగ్స్ మెడికల్లో అంటే మెడికల్కి సంబంధించిన దాంట్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు కానీ డైరెక్ట్ తీసుకొని మాదక ద్రవ్యాల కేసుల కింద బుక్ అవుతున్నారు. అట్లా చేయకూడదు. అవి ఓన్లీ మెడికల్కి సంబంధించిన దాంట్లోనే ఉపయోగిస్తారు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ స్టడీ ఛానల్. మీరు యూట్యూబ్లో కొట్టినంటే వస్తాయి. ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను. ఇవి మన కాంపిటేటివ్ స్పిరిట్లో గ్రూప్స్కే కాకుండా నిజ జీవితంలో కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.